అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అండ్ ఫ్యాషన్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే హాయ్, ఐ యామ్ సుధా. ఇంకా నేనైతే హోమ్ ఆర్గనైజింగ్, డే ఇన్ మై లైఫ్, హోమ్ స్టైలింగ్, కుకింగ్ ఇలా ఎన్నో వీడియోస్ అయితే చూస్తూ ఉంటారనమాట. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వాకింగ్ అయితే అయిపోయింది కదా, ఇంట్లోకి అయితే వచ్చాను అనమాట. ఇంక వారాహి నవరాత్రులు కదా, అందు గురించి వెనక నుంచి బాగా మంత్రాలు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి గుళ్ళోంచి అయితేను. నైట్ కూడా ఇంకా కుంకుమ పూజలు జరుగుతాయి అన్నమాట 6 నుంచి. సో ఇలా మంచిగా కొన్ని వాటర్ కూడా తాగేద్దాం. గిన్నెలో ఒకటి సర్ది పెట్టాలి ఇక్కడ. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు, మా పాప ఏమో ఇంకా స్కూల్ నుంచి రాలేదు. సో అందు గురించి అన్నమాట ఇలా కామ్గా ఉంది, ఇల్లంతా కూడా నీట్గా ఎక్కడక్కడ మెయిన్గా ఉన్నాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇలా చూస్తుంటే. అయితే చాలా పనులు ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది కిరాణా మీకు చూపించాను కదా లాస్ట్లో, డిమార్ట్కి వెళ్ళాం, అవి అయితే సర్ది పెట్టాలి. అలాగే బెడ్రూమ్ కవర్ వేయాలన్నమాట. సో ముందైతే బయట గుమ్మని తుడిచేసుకుందాం ఫస్ట్, పని అయిపోద్ది. ఇంకా ఫుల్ స్వెట్ అనమాట. వాకింగ్కి వెళ్ళి వచ్చాను కదా, గాలి ఒకటి లేదు. ఇందాక చిన్న జల్లు కూడా ఆగింది. సో దట్ ఇంకా ఉడికొచ్చేస్తూ ఉంది. ఏదో ఇప్పుడు గుమ్మని తుడిచేస్తూ ఉంటాను. మీకు పక్క నుంచి వారాహి అమ్మవారి పాటలు అయితే వినిపిస్తూ ఉంటున్నాయి కదా, మా పక్కన గుళ్ళోనమాట. ఇంకా మీరు వింటూ ఉండండి, నేను ఇంక ఇక్కడ గుమ్మ అయితే తుడిచేసుకుంటాను. గుమ్మం అయితే తుడిచేసి వచ్చేసాను. ఇప్పుడైతే కిరాణా గబగబా సరిదేసుకోవాలి. టైం వచ్చేసి 6 దాటిందంటే ఇంకా మా అమ్మాయి వచ్చేస్తుంది. ఇంకా తను వచ్చిందంటే ఇంకా తనతో కబుర్లు, ఇంకా తర్వాత ఇంకా అలా పనులతో సరిపోతుంది అనమాట. సో అందు గురించి టైం వేస్ట్ చేయకుండా వెంటనే మన వర్క్ అయితే మొదలు పెట్టేద్దాం. దానికంటే ముందు కొంచెం అయితే స్నాక్స్ తీసుకుందాం. ఇంకా టీ కూడా పెట్టుకోలేదన్నమాట. ముందు ఏంటంటే కిరాణా సర్దేసుకుందాం, సో తర్వాత టీ పెట్టుకుంటానమాట. అప్పుడు మా పాప వచ్చినా పర్లేదు నాకైతేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే సెగ్రిగేట్ చేసేద్దాం. వీటికి అవి ఏ బాక్స్లోకి ఏమి వెళ్ళాలో ఇవన్నీ కూడా చూపించేస్తాను మీకు. చాలాసార్లు చూపించాను. సో ఈరోజు ఏంటంటే మీతో మాట్లాడుతూ నేను ఈరోజు అయితే కిరాణా అయితే సర్దేస్తాను, గ్రోసరీ అంతా కూడాను. ఏమీ లేదు, నేను చాలా మినిమల్గా తెచ్చుకుంటాను అనమాట. ఎక్కువ తెచ్చేసుకుని అది పురుగులు పెట్టేసుకోవడం, లేకపోతే వాడకుండా ఎక్కువ రోజులు లోపల పెట్టేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ మధ్యన ఇంకా హెడేక్ వస్తుంది. సో అందు గురించి చాలా మినిమల్గా కొంచెం క్వాంటిటీలో కొన్ని రోజులు వాడేసుకునేలా తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఐటమ్ అనేది వేస్ట్ అవ్వదు, ఇంకా డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు మనం అయితేనే. సో దట్ అలాగనమాట. ఇంకొప్పుడైతే ఏమేమి తెచ్చుకున్నాను ఏంటనే మీకు చూపించేస్తాను, చూసేయండి. ఇస్కాబాను కదా, మీ అందరికీ తెలుసా లేదో, వెన్న ఇంకా షుగర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. నాకైతే ఫ్లేవర్ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకైతే మంచి ఫేవరెట్ అయిపోయింది ఇది. చాలా బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఫ్యాన్ వేసాను, మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో. సో ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వెన్న ఇంకా షుగర్ పలుగులు కనిపిస్తూ ఉంటాయి, కరకరలాడుతూ ఉంటుంది అనమాట తింటున్నప్పుడు అయితేనే బాగుంటుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితేనే. కమ్మగా ఆ వెన్న ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట.
కొంచెం ఒక బన్ను ముక్క నోట్లో పెట్టేసుకుని వాటర్ తాగేసి ఇంకా మన పని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సూపర్ ఉంది. వాటర్ ఇది తిన్న తర్వాత వాటర్ తాగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఊరు ఇన్ని లైట్స్ వేస్తారా కానీ మన కెమెరా కనిపించాం, మన కెమెరా అంత గొప్పగా ఉంటుంది అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకైతే ఇప్పుడు మనం సర్దేసుకుందాం. గ్రోసరీ అయితేను చూపించేస్తాను చూడండి. ఇది కాదు, ఇది ఇంకా మా వారి బెల్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సేమియా, ఇన్స్టెంట్ సేమియా 1+1 ఆఫరు. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. స్కూల్ గోయింగ్ మామ్స్కి కానీ లేదా గర్ల్స్కి కానీ బెస్ట్ అని చెప్పచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట, పోచలెడ్డిది తీసుకున్నాను. ఇదేం లేదు, చాలా సింపుల్. ఒకవైపు ఒకటి ఉంటుంది అనమాట. కలర్ వచ్చి ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఇందులో ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను ఇది తీసుకున్నాను. బాగుంది కదా, కలర్ఫుల్గా. పెసరపప్పు ఇవేంటో చెప్తాను నేను తర్వాత. గోల్డ్ టీ ఒకటి వచ్చేసి 3 రోజెస్. ఇవి 2 మిక్స్ చేసి నేను టీ పొడి వాడుతున్నాను. చాలా బాగుంటుంది. చాలా టీ అంటే టేస్ట్గా ఉంటుంది అనమాట. మా పాపకు వచ్చేసి స్నాక్స్ అనమాట. ఇవన్నీ కూడా అదే కేక్ టైప్లో అనమాట. కేక్ టైప్లో మీరు చూసి ఉంటారు చాలా వరకుని. ఇది మీకు ఫ్రంట్ కెమెరాలో చూపిస్తుంది అనమాట. అందుకే అన్నీ కూడా లెఫ్ట్ రైట్లో ఉన్నాయి. అండ్ మైసూర్ శాండిల్, ఇది నేను మా పాప వాడుతూ ఉంటాం అనమాట. అండ్ బ్రష్, ఇది అందులో ఒకటి వచ్చేసి మా పాప మార్నింగ్ ఆవిడ తీసేసుకుని ఓపెన్ చేసేసింది. వేరుశనగ గుళ్ళు, సాస్ బాటిల్, అండ్ ఫ్రీడమ్ 2 ఆయిల్, షాంపూ, ఇది వచ్చేసి ఇది సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ మాది. నేను ఒకటి చెప్తాను చూడండి, ఇది అండ్ ఇది, ఇవి 2 కూడా చెప్తాను. సో ఇవి 2 కూడా నేను వేయలేదన్నమాట. ఇప్పుడు డీమార్ట్లో మనం అందరం చేసే మంచి పని ఏంటంటే సామాన్లు తీసేసుకుని అందులో ట్రాలీలో వేసేసి లాస్ట్లో బిల్లింగ్ వెళ్ళే టైంకి ఏం చేస్తామంటే పక్కన వాళ్ళ దాంట్లో వేసేస్తూ ఉంటాం మన ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా. అలా గొప్ప పని చేసిన వాళ్ళు అనమాట. నా దాంట్లో వేసేసారు. నేను బిల్డింగ్ వెళ్ళలేదు, మా వారు బిల్డింగ్కి వెళ్ళారనమాట. బిల్డింగ్ వెళ్తే ఆయన తెలియక ఆయన బిల్డింగ్ వేయించుకుని వచ్చేసారు. బిల్డింగ్ కరెక్ట్గా వేయించుకుని బయటకు వచ్చిన తర్వాత నేను చూసి మనం వేయలేదే, నేను వేయలేదే అంటే మా వారు ఏం చేయగలరు చెప్పండి ఇంకా. సో ప్లీజ్ ఇలాంటి పని మాత్రం చేయకండి. మీకు అవసరం లేకపోతే అక్కడెక్కడైనా పాడేయండి, అంతేకాని పక్కన వాళ్ళకి ట్రాలీలో వేసేయకండి. వాళ్ళకి అనవసరంగా మనీ వేస్ట్ అనమాట దీనివల్ల. నాకైతే ఇదైతే నేను వాడతాను, పర్లేదు అయిపోవచ్చు, కానీ ఇవి నేను ఏం చేసుకోలేను ఎందుకంటే నాది వాషింగ్ మిషను. సో హ్యాండ్ వాష్ కూడా నేను యూజ్ చేయను అనమాట. ఈ 2 కూడా అనవసరం నాకు. సో ప్లీజ్ ఇలాంటి పనులు మాత్రం చేయకండి. అండ్ ఇంకా ఇవి టిష్యూ రోల్స్, పోపు అనమాట. ఇవి మొత్తం ఎండాకాల పువ్వు కలిసి ఉంటాయి. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఉన్న పెయింట్ ఫస్ట్ టైం తీసుకున్నాను. దీంతో ఏం చేద్దామో చూద్దాం. అండ్ ఇవి విమ్ బార్స్, మైసూర్ శాండిల్, ఇవి కూడా నేను తీసుకోలే, మర్చిపోయాను, సారీ. నేను ఓన్లీ ఒకటే తీసుకున్నాను. ఇవి కూడా ఎవరో వేసారు. పెసలు, హార్పిక్ అనమాట. ఇవన్నీ కూడా నాకు నిజంగా వేస్ట్ మనీ. ఇవి 50 రూపీస్ అనుకోండి, కానీ వేస్ట్ కదా. సింతాలేదు మా వారి విమ్ జెల్ అండ్ కాంటినెంటల్ కాఫీ అయితే ఉండాల్సిందే కదా. సో ఈ మధ్యన అయితే ఇందులో షిఫ్ట్ అయిపోయాను నేను. బ్రూ నుంచి బ్రూ అసలు నచ్చట్లేదు అనమాట. అసలు బాగుండట్లేదు బ్రూ అయితేనే. ఇదైతే కొంచెం గొప్ప నచ్చుతుంది. ఏది బాగుంటుంది కాఫీ పౌడర్ నాకు చెప్పండి. అండ్ డేట్స్ మా వారికి. అండ్ పాన్, భలే బుజ్జి పాన్ అనమాట. ఇలాంటి నేను ఒకటి యూస్ చేస్తున్నాను, అది పిచ్చగా నచ్చింది నాకైతేను. చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. చిన్నవి ఏమైనా ఫ్రై చేసుకోవాలన్నా ఏమైనా సరే. సో అప్పటి నుంచి ఇది అది చూశాను. అది చూసిన తర్వాత ఇంకా నాకైతే పిచ్చగా నచ్చి ఇంకోటి తీసేసుకున్నాను అనమాట. ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో మళ్ళీ దొరుకుతుంది లేదో అనేసి. నాలాంటి వాళ్ళు ఇలా దాచుకునే వాళ్ళు ఉంటారో చెప్పండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో.
ఇదిగా బాగుంది కదా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట. ఇదనమాట. ఇది వచ్చేసి నాకు 229 పడింది. బాగుంది, చక్కగా ఇదే ఎంత ఉంది, కరెక్ట్గా చేయంత ఉంది మనకి. సో ఫినిషింగ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా వెయిట్ ప్లస్లు వాటిని సేగ్రిగేట్ చేసేసి పెట్టేద్దాం. చూస్తూ ఉండండి, తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ప్యాకెట్లో ఏమన్నా చూపిస్తాను అన్నాను కదా, ఇది వచ్చేసి మిల్ మేకర్ చిప్స్ అనమాట. అన్నీ కూడా 15 రూపాయలు. మార్నింగ్ ఇంటికి వస్తే తీసుకున్నాను. ఇది వచ్చి తెలగపిండి, ఆషాఢంలో తెలగపిండి తినాలంటారు కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి మా పాపకి చిప్స్, ఇవి రెండుని. అండ్ ఇది నేను ఇంట్లోకి రానప్పుడు ముట్టుకొని అనమాట, కొన్ని బాక్సెస్ అయితేనే, అందు గురించి ఉంచాను. ఇవన్నీ కూడా మసాలా సామాన్లు అనమాట, పలావ్ మసాలా సామాన్స్, షాజీరా, ఇవన్నీ కూడా. ఇవి వచ్చేసి శనగలు, కాబూలి శనగలు అనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు, కర్రీకి అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవన్నీ కూడా మసాలా సామాన్లు. ఇవి కూడా నేను ఇంట్లోకి రానప్పుడు వాడుకోవడానికి తీసుకున్నాను అనమాట. సో బుల్లి ఇది ఇంగువ డబ్బా. ఇవన్నీ కూడా 15 రూపాయలు అనమాట. ఏవైనా సరే 10 రూపాయలు ప్యాకెట్స్. సో అందు గురించి తీసుకున్నాను నేను. ఈ బాక్స్లో ఇవన్నీ కూడా ఓన్లీ మసాలాలు ఇలాంటివన్నీ వేస్తానమాట. ఇందులో పడేద్దాం ఈ ప్యాకెట్లు అన్నీ. సో స్టవ్ చూసారా ఎంత క్లీన్గా ఉందా, చాలా బాగుంది కదా. కాబట్టి దీన్ని ఒకసారి శుభ్రం చేసేద్దాం. ఏమీ లేదు, పైన కాలు మించుకొని ఒకసారి తుడిచేస్తే వైపు ఇచ్చేస్తే చాలు. మొత్తం స్టవ్ అంతా చక్కగా నీట్గా మళ్ళీ మామూలే అన్నీ. మనకి శత్రువులు ఎవరో లేరండి, కిచెన్ జాలు మనకి మనల్ని ఇలా ఏడిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది, వాహ్వాలా ఉందా. మన నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఓకేనా. టీ తాగేస్తే కాస్తంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. మెయిన్ వెనకాలైతే మంచి హడావుడిగా ఉంది. గుళ్ళోనైతే రోజు కోలాటం కూడా ఎవరిదో మరి పెట్టారు, అడగాలి ఒకసారి. అండ్ కుంకుమ పూజ ఒకటి అనమాట, 2 అవుతున్నాయి. అందుకే చాలా హంగామాగా ఉంది. టైం వచ్చేసి 6:30 దాటేసింది. మా పాప ఎందుకు రాలేదు దాని గురించి అనమాట వెయిటింగ్. ఇక్కడ బయట కూడా చాలా బాగుంది కదా, ఎందుకో తెలియదు రెడ్ షేడ్ లాంటిది ఒకటి ఎలా పడతా ఉందన్నమాట బయట నుంచి. టీ అయితే రెడీ అయిపోయింది కదా, మంచిగా ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకుని కొంతసేపు నా టైం అనమాట ఇది. మా పాప ఎందుకు మరి పాతకేడైపోయింది, నాకు అర్థం అవ్వట్లేదు, రాలేదు. ఇంకా బస్ సౌండ్ కూడా వినిపించట్లేదు. చూద్దాం మరి ఎందుకు లేట్ అయింది, ఏమైనా మీటింగ్ ఉందో ఏంటో. ఇంకా ఇప్పుడైతే నా పర్సనల్ టైం, కాసంత టైం నా కోసం నేను అనమాట. 7 అయ్యింది కదా, బయట చూసారా ఇంకా ఎలా ఉందో. అస్సలు ఇంకా చీకటి పడట్లేదు, అలాగే ఉందన్నమాట. వెళ్తురు అయితేనే ఏం కాలమో ఏంటో. ఉండండి వినాయకుడిని సెట్ చేద్దాం. ఎస్, ఇప్పుడు వచ్చామ్మా మీటింగా. మరి ఇప్పుడు ఎందుకు లేట్ అయింది? మార్చారా? మరి ఎందుకు ఇంత లేట్ అయింది? అక్కడ దాకా మన వీలు కాకుండా మిగతా వాళ్ళందరినీ వేరే బస్సులు వేస్తాం.
మ్మ్. మామూలుగా ప్లేసెస్ సరిపోయింది బట్ ఇంకా అడుగు రావాలి. అందరూ వచ్చినప్పుడు నుంచుంటారు. ఏదన్నా అంటే చాలు కోపసేసేస్తాను భయపడాను. మీరు ఇంకేం మాట్లాడకుండా జాగ్రత్తగా వెళ్ళి రండి, శుభ్రంగా టైంకి వెళ్ళి వస్తారు. లేట్ అయిపోతుంది కదా లేకపోతేనే. నేను అదే అంటున్నామమ్మా. ఎంతసేపు ఒక 1/2 కూడా పట్టదు, చక్కగా వెళ్ళి వచ్చేయచ్చు. దానికి గొడవ గోళ మీరు. ఇప్పుడు మా పాప స్నాక్స్కి వచ్చేసి తనైతే స్కూల్ నుంచి వచ్చింది కదా, చూశారు కదా. సో అందు గురించి అనమాట, ఆకలి మీద ఉంటారు కదా పిల్లలు. ఆవకాడ టోస్ట్, టమాటా ఆనియన్, కాసంత కొరియాండరు, పెప్పర్ పౌడర్, సాల్ట్, ఇంకా ఆవకాడ అనమాట స్మాష్ చేస్తాను. అండ్ బ్రెడ్ వచ్చేసి టోస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని అయితే దానికి అప్లై చేసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇందులో టమాటాలు ఇవన్నీ కూడా ఏరు పక్కన పెడుతుంది శుద్ధిగానే. దాని గురించి స్మాష్ చేసేద్దాం. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మర్చిపోయాను వేయడం. అప్లై చేసేసుకున్నాము. ఇది కూడా కుక్ చేయాలి. చూసారు కదా, ఇదైతే చాలా పెద్ద బెడ్షీట్ అనమాట. దీన్ని కట్ చేద్దాము అంటే బాధగా అనిపిస్తుంది, వేస్తామో పెద్దగా అనిపిస్తుంది అనమాట ఇది. సో దీనికైతే బెడ్షీట్ వేసేసుకున్నాం. చాలా పెద్ద బెడ్షీట్ ఇది. ఇదైతే డబ్బుల కట్టకైతే సరిపోద్ది అనమాట. ఇది కింగ్ సైజ్ బెడ్ అయినా సరే ఇంత పెద్దది వస్తుంది ఇది. సో నైస్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ కదా, బాగుంది కదా. ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది బెడ్, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఏం చేశానంటే ఇంక ఈ సైడ్స్ అన్నీ కూడా లోపలికి కవర్ చేసేసాను. సో అందు గురించి అనమాట ఇప్పుడైతే నీట్గా ఉంది.